అయ్యా కొంచెం కొద్ది 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 కొంచెం అయ్యా ఒక నిమిషం అయ్యా ఒక నిమిషం రైట్ రైట్ సార్ వచ్చే బాబు కొద్దిగా జాగ్రత్త బాబు జశాంత్ అమృతి జశాంత్ సాంబడి సాంబడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా మునుముందు జరిగితే ఇంకటువంటి అన్నదాన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆయన పెద్ద ఆశీస్సులు చేస్తూ ఈ భక్తి కార్యక్రమాలు భక్తి మార్గాల్లో పాల్గొంటూ చేయాలని ఆశిస్తున్నాను. నేను మొలవేలు నుంచి వచ్చాను. డాక్టర్ దగ్గరకు వస్తే వచ్చాను. పక్కన డాక్టర్ దగ్గరకు వస్తే వచ్చాను. భోజనం చేశాను, బాగుంది. బచ్చనము, చిత్రాన్నము, బచ్చము, చిత్రాన్నము, అన్నము, మరి తర్వాత సాంబారు, తర్వాత చట్నీ ఇవన్నీ పెట్టినారు. మజ్జిగ ఈ సంవత్సరం చాలా బాగా గ్రాండ్గా జరిగింది. నేను ఎప్పుడు రాలేదు, ఆదునికి వస్తున్నాను కానీ ఈరోజు రాలేదు. ఈరోజు కూడా మా ఊర్లో కూడా జరుగుతుంది. అక్కడికి పోయి వస్తేనే మళ్ళీ నాకు సంతోషమైంది. ఎంతమంది చూసి ఆడ డాక్టర్ టోకన్ రాపించి ఇక్కడ వచ్చేసిన. శ్రీరామనవమి సందర్భంగా చెప్పదలుచుకున్నారా? శ్రీరామనవమి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను కూడా శ్రీరాముని భక్తుడే. నేను భజన కార్యక్రమంలో పాల్గొంటాను. మళ్ళీ ప్రతి శనివారం భజనకు అటు ఇటు పోతూనే ఉంటాము. మా భజన బృందాలు కూడా అభివృద్ధి చేయాలని ఎవరిని ఎక్స్ఎమ్మెల్యే రాయచోటి రామయ్య గారిని కోరుకుంటూ భజన బృందాల ద్వారా ఇంకా ఇటు భజన కార్యక్రమాలు కూడా చేపాలని, శ్రీరాముని గురించి మొత్తం జరపాలని, ఇటువంటి కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ అంటే విశ్వ హిందూ పరిషత్ దగ్గర అన్నదాన కార్యక్రమం గతంలో ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మీ
అభిప్రాయం సార్ ఎట్లా సార్ మంచిదే అంటారు? మంచిది అన్నదానం చాలా మంచిది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని, అక్కడ జరిగితే భక్తులకు కూడా ఇంకా బాగా భక్తి పెరిగి మరి అన్నదానమే కాకుండా భక్తి విగ్రహాలు పెట్టి ఇక్కడ ఇంకా పూజలు చేయాలని, పూజ చేసి ఇక్కడ విశ్వబిందు పరిస్థితి దగ్గర చిన్న గుడి మాదిరి కట్టి లోపల దానికి పూజ చేస్తే బాగుంటుంది. ఫోటో పెట్టి చేసినారు. ఇంకా బాగా ఒక చిన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తే ముందుకు ఇంకా బాగుంటుంది. ఎక్కువ భక్తిలో రోజు వచ్చి కొద్దిగా నమస్కారాలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఆయన గారిని రాయచోటి రంభయ్య గారిని కూడా, నేను టీచరు ఆలూరు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తాను. కాబట్టి నా పేరు ఛత్రప్ప అంటారు. నేను మొలవేలు నుంచి వచ్చాను. థ్యాంక్స్ బ్రదర్.